ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలకు ముందు అనేక ఊహాగానాలు వినిపించాయి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవబోరని దాదాపు చాలా మంది అంచనా వేశారు. బీజేపీ ఏదో ఒకటి చేసి కూటమి ఏర్పాటు చేయకుండా చూసుకుంటుంది అన్న భరోసాలో దిలాసాగా వైసీపీ నేతలు కూడా ఉన్నారు. చివరకు పట్టుబట్టి సాధించి మరీ కూటమిని ఏర్పాటు చేశారు. అయితే కూటమి ఏర్పాటు తర్వాత కూడా దీనిపై అనేక రకాలుగా ప్రచారం సాగింది. అభ్యర్థుల ఎంపికల్లోనూ సీట్ల కేటాయింపుల్లోనూ విభేదాలు తలెత్తుతాయని భావించారు. కానీ ఎన్నికలకు చాలా కంఫర్ట్గా 3 పార్టీలు కలిసి వెళ్లడంతో ఆశలు పెట్టుకున్న వాళ్ళంతా అవాక్కయ్యారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రకమైన ప్రచారం ఆగనే లేదు. మంత్రివర్గ ఏర్పాటు దగ్గర నుంచి మొదలైన ఈ ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసంతృప్తులు బయలుదేరుతారని ఎవరికి వారు ప్రత్యర్థులు అంచనా వేసుకున్నారు. కానీ అంతా సాదా సీదాగా సాఫీగా జరిగిపోయింది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ సమయంలోనూ అనేక వదంతులు షికార్లు చేశాయి. నామినేటెడ్ పోస్టుల కోసం ఇటు జనసేన అటు బీజేపీ పట్టుబడుతుంది అన్న ఊహాగానాలు చెలరేగగా అవి ఊహలకే పవన్ చంద్రబాబు పరిమితం చేశారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసినప్పటికీ ఎలాంటి అసంతృప్తులు రాలేదు. ఒకవేళ పార్టీ నేతల్లో ఉన్న ఇంకా అనేక పదవులు వచ్చేవి ఉండడంతో మౌనంగా ఉన్నారు అని అనుకోవాలి. కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. పార్టీలో నేతలను పక్కన పెడితే అగ్రనేతలు అందరూ కలిసికట్టుగానే ఈ 7 నెలల నుంచి ప్రయాణం సాగిస్తున్నారు. ఎక్కడా కొద్దిగా కూడా పొరపచ్చాలు రాలేదు. అనేక నిర్ణయాలు తీసుకున్నా ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కూడా పెద్దగా వ్యతిరేకతలు వ్యాఖ్యలు వెలువడలేదు. ఒక్క హోంశాఖ పైనే ఆయన నేరుగా కామెంట్ చేయడం కొంత కలకలం రేపింది. ఎందుకంటే హోంశాఖను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తూ ఉండడంతో తేడా కొట్టింది అన్న కామెంట్స్ వినిపించాయి. కానీ చంద్రబాబు వెంటనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి తామిద్దరము ఒకటే అన్న సంకేతాలను ఇటు పార్టీ నేతలకు అటు ప్రత్యర్థులకు బలంగా పంపగలిగారు. ఇద్దరూ ఇప్పటి వరకు ఏ అంశంపైన విభేదించుకున్న దాఖలాలు లేవు, ఇక ముందు కూడా ఉండవు అన్న ధీమా ఆ పార్టీ కేడర్లో కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ అడిగింది చంద్రబాబు కాదనడం లేదు. అలాగే చంద్రబాబు చెప్పిన దానికి పవన్ కళ్యాణ్ ఓకే చెబుతూ ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. పట్టు విడుపులతో ఇద్దరూ ప్రయాణిస్తున్నారు. రాజకీయంగా జగన్ను ఎదుర్కోవాలి అంటే కలిసి ప్రయాణం చేయడం ఒకటే అన్న అభిప్రాయానికి ఇద్దరు నేతలు వచ్చారు. అందుకే ఎవరేమి అన్నా ఏ విషయంలోనైనా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ ఏకంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని ఆకాంక్షించారు అంటే ఆయన ఏ రేంజ్లో చంద్రబాబు అంటే గౌరవమో చెప్పకనే తెలుస్తోంది. సో ఇద్దరు విడిపోతారు అన్న ఆశలు ఎవరు పెట్టుకున్నా అవి అడియాసలు కాక తప్పవు.